Hello guys, welcome back to my channel. So this is MB and you're watching MB Botanic channel. So in this video we are going to implement the ASP8266 plus temperature model plus web page డెవలప్మెంట్ అనేది ఈ వీడియోలో చేద్దాం. సో దీనికి కావాల్సింది మనకి బేసిక్గా ESP మాడ్యూల్, నెక్స్ట్ అలాగే DTH11 టెంపరేచర్, నెక్స్ట్ అలాగే హ్యూమిడిటీ మెజర్ చేసేటటువంటి ఒక మాడ్యూల్, నెక్స్ట్ అలాగే బ్రెడ్ బోర్డు, నెక్స్ట్ అలాగే జంపర్ వైర్స్, బ్రెడ్ బోర్డు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే అనేటివి ఈ విధంగా ఇవ్వాలి. VCC DTH11 టెంపరేచర్ హ్యూమిడిటీ సెన్సార్ యొక్క VCC వచ్చేసి 3 voltsకి ఇవ్వాలి, నాట్ 5 volts. ఓకే, డేటా పిన్ వచ్చేసి D4కి ఇవ్వాలి. సో మీరు ఏ పిన్కి అయితే ఇక్కడ ఇస్తారో అదే పిన్ అనేది కోడ్లో మీరు ఎనేబుల్ చేయాలన్నమాట. సో గ్రౌండ్ పిన్ వచ్చేసి గ్రౌండ్కి ఇస్తాం. ఓకే, నౌ కమింగ్ టు ది కోడ్ అనేది ఇక్కడ మీకు ఆర్డినోలో చూపిస్తున్నాను చూడండి. సో ఇదన్నమాట మనకి కోడింగు. ఓకే, సో ఇక్కడ మనకి DTH పిన్ అనేది D4కి ఇచ్చాం కదా. సో మీరు ఏ పిన్కి అయితే ఇస్తారో ఆ పిన్ అనేది ఇక్కడ ఎనేబుల్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ యువర్ వైఫై నేమ్ అనమాట. సో ఇక్కడ మీరు మీ యొక్క వైఫై నేమ్ అనేది ఇవ్వండి అనమాట. మీ యొక్క వైఫై నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ వైఫై యొక్క పాస్వర్డ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీరు ఆర్డినోకి డైరెక్ట్గా మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు కోడ్ అనేది. ఓకే, ESP మాడ్యూల్కి టైప్ బి కేబుల్ అనేది కనెక్ట్ చేసి పోర్ట్ ఇక్కడ ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, నేను నోడ్ MCU ఇది వచ్చేసి 0.9 కదా. సో 0.9 అనేది సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ పోర్ట్స్ అనేటివి మనకి సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ESP మాడ్యూల్కి కనెక్ట్ చేసిన తర్వాత ఒక పోర్ట్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఆ పోర్ట్ను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటేనే మన కోడ్ అనేది కంపైల్ నెక్స్ట్ అలాగే అప్లోడ్ అవుతుంది అనమాట. సో పోర్ట్ అనేది కనెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం అప్లోడింగ్ మీద క్లిక్ చేస్తే కోడ్ అనేది అప్లోడ్ అవుతుంది. డ్యూరింగ్ అప్లోడింగ్ టైంలో మనం రీసెట్ బటన్ అనేది ప్రెస్ చేస్తే అది కోడ్ అనేది కంపైలింగ్ నెక్స్ట్ అలాగే అప్లోడింగ్ అవుతుంది అనమాట. ఓకే ఓకే ఇక్కడ మనకి కొద్దిగా టైం తీసుకుంటుంది ప్రాసెస్ అనేది. తీసుకున్న తర్వాత మనకి ఇలాగా కంపైలింగ్ నెక్స్ట్ అలాగే అప్లోడింగ్ అవుతుంది. సో అప్లోడింగ్ అయ్యే టైంలో ఇక్కడ మనకి పర్సంటేజ్ అనే టైం ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఈ పర్సంటేజ్ అంతా కంప్లీట్ అయిపోతే మనకి RTS పిన్ అనేసి లాస్ట్లో మనకి కనపడుతుంది. ఇక్కడ వెయిట్, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, RTS పిన్ అనేసి కనపడింది కదా. సో దెన్ ఇక్కడ మనకి అప్లోడింగ్ అనేసి డన్ అప్లోడింగ్ అనేది కనపడుతుంది. ESP8266 కోడ్ అనేది అప్లోడింగ్ అయిపోయిన తర్వాత టూల్స్లోకి వెళ్తే సీరియల్ మానిటర్ ఉంటుంది. సీరియల్ మానిటర్లో మనకి IP అడ్రస్ అనేది వస్తుందన్నమాట. సో ఆ IP అడ్రస్ని కాపీ చేసుకొని మన మొబైల్లో అనేది మనం టైప్ చేయాలి. https:// మన యొక్క IP అడ్రస్ అనేది ఎంటర్ చేస్తే మనకు ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ యొక్క వెబ్ పేజ్లో మనము రియల్ టైంలో అంటే ప్రజెంట్ ఉన్న ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి టెంపరేచర్, హ్యూమిడిటీ అనే లెవెల్స్ అనేవి మనము లైవ్గా అబ్జర్వ్ చేయవచ్చు అనమాట. సో అక్కడ ఉన్న రీడింగ్స్ని మనం డైరెక్ట్గా మన యొక్క మొబైల్ వెబ్ పేజ్లో మనం చూడవచ్చు అనమాట. సో ఓకే, సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీకు ఇంకా ESP మాడ్యూల్స్ నుంచి లేదా ఇంకా వేరే ఫర్దర్గా ఏదైనా ప్రాజెక్ట్స్ ఉంటే సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో దెన్ వీ కెన్ ఇంప్లిమెంట్ దట్ ప్రాజెక్ట్స్ ఆల్సో. థ్యాంక్ యూ.